మనం చూసినట్లయితే చర్చిలు కట్టేటప్పుడు ఇటుకలతోనూ రాళ్లతోనూ చర్చిలు ఏం చేస్తారనమాట, నిర్మిస్తారు. బాగా కొంచెం ధనికులైతే పాలరాతితోనూ లేకపోతే గ్రానైట్తోనూ, సొలొమోను దేవాలయాన్ని నిర్మించేటప్పుడు బంగారంతోనూ వెండితోనూ వెలగలిగిన రాళ్లతోనూ నిర్మించారు. అయితే పేతురు గారు చెబుతున్న మాట ఏంటంటే, మనము సజీవమైన రాళ్ల వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. ఎలాంటి మందిరం అది అంటే, ఇది భౌతికమైన మందిరం కాదు. ఏ మందిరం ఇది? ఆత్మ సంబంధమైన మందిరం. ఇది మరి భౌతికంగా మనం దీన్ని చూడలేం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఆత్మ సంబంధమైన మందిరంగా మనందరం కలిసి కట్టబడతా ఉన్నాం. దీనికి మెటీరియల్ ఏంటంటే మనమే. ఈ మందిరానికి మెటీరియల్ ఎవరన్నమాట? భౌతికమైన మందిరానికి అయితే రాళ్ళు ఉంటాయి, ఇటుకలు ఉంటాయి, సిమెంట్ ఉంటుంది, ఇలాంటివి మనకు కనబడతాయి. కానీ ఆత్మ సంబంధమైన మందిరానికి మెటీరియల్ ఎవరన్నమాట? మనుషులే మెటీరియల్. దేవునికి స్తోత్రం. ఆయన ఏమన్నాడంటే మనమే మెటీరియల్. ఆ మెటీరియల్ ఏంటంటే భౌతిక సంబంధమైన మందిరంలో మామూలు రాళ్ళు ఉంటాయి, కానీ ఆత్మ సంబంధమైన మందిరములో మనము సజీవమైన రాళ్ళు. దేవునికి స్తోత్రం. మనం ఏ రాళ్ళు అంటే మామూలు రాళ్ళు అయితే జీవము లేని రాళ్ళు, కానీ దేవుని మందిరంలోకి వచ్చిన మనము ఎలాంటి రాళ్ళు అనమాట? జీవం కలిగిన రాళ్ళు. దేవునికి స్తోత్రం. ఆ రాయిలో జీవం ఉండదు, ఈ రాయిలో ఏముంటుంది అనమాట? జీవం ఉంటుంది. ఇలా జీవము కలిగిన అనేక మంది కలిసి అది ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతా ఉంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న నేను, మీరు, మనందరం కలిసి, ప్రపంచంలో ఉన్న దేవుని పిల్లలందరూ కలిసి వధువు సంఘంగా కట్టబడుతున్నారు. చూశారు? అదే ఆత్మ సంబంధమైన మందిరం. అయితే ఈ మందిరాన్ని కట్టే విధానం ఒకటి ఉంది, ఈ మందిరం కట్టబడే విధానం ఒకటి ఉంది. అది ఎలా అంటే బైబిల్లో మనం చూస్తూ ఉంటే మొదటి రాజుల గ్రంథంలో మనకి ఒక మాట కనపడుతుంది. 6వ అధ్యాయము 7వ వచనంలో ఇలా కనబడుతుంది. అయితే మందిరము అమ్మ ఎవరో ఒకరు చదువుకోలేదు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. సొలొమోను మందిరం కట్టేటప్పుడు చాలా పెద్ద పెద్ద రాళ్లను ఉపయోగించి, అయితే ఆ రాళ్లను ఉపయోగించేటప్పుడు సాధారణంగా ఇటుకలైతే సెట్ అవుతాయి, కానీ రాళ్ళు సెట్ అవుతాయా? ఎందుకు? రాయి ఒక ఆకారంలో ఉండదు. ఒక్క రాయి ఒక రకమైన ఆకారంలో ఉంటుంది, ఇంకొక రాయి ఇంకో రకమైన ఆకారంలో ఉంటుంది. ఇటుకలు అనుకోండి అన్ని అచ్చుతో తీస్తారు కనుక సమానంగా వస్తాయి. రాళ్ళు వచ్చేసరికి ఎలా ఉంటాయి? నచ్చిన షేప్లో ఉంటుంది. దేనికి నచ్చిన షేప్లో అది ఉంటుంది. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది, ఒక దానికి కోణాలు ఎక్కువ ఉంటాయి, ఒకటి రౌండ్గా ఉంటుంది, ఇలా ఉంటుంది. ఇప్పుడు రాళ్లతో ఏదైనా కట్టాలంటే ఖచ్చితంగా దానికి ఏం చేయాలన్నమాట? సుత్తుతో కొన్నిసార్లు దాన్ని కొట్టాల్సి ఉంటుంది, గొడ్డలతో కొన్నిసార్లు నరకాల్సి ఉంటుంది, శానాలు ఉపయోగించాల్సి ఉంటుంది. అలాగే దాన్ని ఏం చేయాలన్నమాట? సెట్ చేసి అప్పుడు ఒకదాని మీద ఒకటి పెట్టాలి. అలాగైతేనే నిలబడుద్ది. ఎలా పడితే రాళ్ళు పేరిస్తే ఆ రాళ్ళు ఏమవ్వనమాట? నిలబడవు. మిత్రులారా, బైబిల్ ఏం చెప్తుందంటే సొలొమోను మందిరం కట్టేటప్పుడు ఏం చేశాడట? మందిరం దగ్గర ఏ సుత్తి స్వరం కానీ గొడ్డల శబ్దం కానీ వినపడకుండా దూరంగా ఎక్కడో వాటిని ఏం చేసేవాడట? చెక్కి తీసుకొచ్చేవాడు. అంటే ఇక్కడ కొలత తీసుకుని అక్కడ చెక్కి ఇక్కడ తీసుకొచ్చాక ఏం చేయాలన్నమాట? ఆ రాయిని రాయిలాగా ఎక్కించారు. దేవునికి స్తోత్రం. మరి చెక్కడం ఎలాగంటే ఇక్కడ చెక్కకూడదు. ఎక్కడ చెక్కాలన్నమాట? ఆ వేరే చోట చెక్కి, ఆ కార్ఖానా లాంటి ఉంటుంది కదా, అక్కడ చెక్కి అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ఏం చేయాలన్నమాట? ఫుడ్ చేయాలి. ఇది ఏమండి ఆ రోజు మందిరం కట్టిన పద్ధతి. ఎందుకనంటే మరి అలా చెక్కకపోతే
ఈ రాయి ఒకదాని మీద ఒకటి ఏమవుదనమాట, నిలవదు. ఇక్కడ భక్తుడైన పేతురు గారు చెబుతున్న మాట ఏంటంటే, మనందరము సజీవమైన రాళ్ళు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు? సజీవమైన. మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతున్నాం. ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడుతూ ఉన్నప్పుడు మనుషులందరూ కలిసి మందిరంగా అవ్వాలంటే ఒకరికొకరికి పొసుగుతుందా, ఒకరికొకరికి నచ్చుతుందా, ఒకరికొకరికి కుదురుతుందా? చూడండి, ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు ఎప్పుడైనా ఏకీభవిస్తారా? భార్యాభర్తలే ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు ఏం చేయలేరు, ఏకీభవించలేరు. చాలాసార్లు మనం అలాగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాం, కానీ మనలో చాలాసార్లు ఎదుటి వ్యక్తులు నచ్చని విషయాలు చాలా మనకి ఉంటాయి. అలా ఉండకుండా ఉండే బాగుండాలి. మనకు ఒక అభిప్రాయం ఉంటుంది, నీకు ఒక అభిప్రాయం ఉంటుంది, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, మనందరికీ తనకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయాలన్నీ ఏంటనమాట, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రాయి లాంటి, తనకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది, తనకి ఎలాంటి అభిప్రాయం ఉంటుంది. మన వాళ్ళు చెప్తారు చూసారా, చెహుకొక రుచి పుర్రుకొక బుద్ధి అంటారు. అంటే నాలుగుకి ఒక్కో లాంటి రుచి, ఒక్కొక్క బుర్రకి ఒక్కొక్క లాంటి బుద్ధి. ఫర్ ఎగ్జాంపుల్, కొద్దిమందికి పులుసులు ఇష్టం అవుతాయి, కొద్దిమందికి ఇగురులు ఇష్టం అవుతాయి, కొద్దిమందికి కాయగూరలు ఇష్టం అవుతాయి, కొద్దిమందికి మాంసం ఇష్టం అవుతాయి. అంటే అంతే, అది ఆ పుర్రికి అలా తట్టింది అంతే. దేవుడికి స్తోత్రం. మీరు క్రిస్మస్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు నచ్చని బట్టలు చాలా ఉంటాయి. దాంట్లో అబ్బాయి ఎవడేసుకుంటాడే అంట, దానికి తగ్గవాడు ఉండబట్టి తయారు చేశాడు. దేవుడికి స్తోత్రం. మనకు నచ్చలేదు కానీ అది నచ్చేవాడు ఎవడో ఒకడు ఉంటాడు. మనకు నచ్చలేదు అది, కానీ దాని తగ్గవాడు ఎవడో ఒకడు ఉంటాడు. ఎందుకంటే ఆడు అదే కావాలని చూస్తున్నాడు. అది ఇప్పుడు చూడండి, మనం అనుకుంటాం, ఇప్పుడు బట్టల పరిస్థితి ఏమైపోయిందంటే ఎంత చిరిగిపోతే అంత రేటు. దేవునికి ఇష్టం. ఒకప్పుడు చిరిగిపోతే వేసుకునేవారు కదా, కొంచెం చిరిగిపోతే దాన్ని అమ్మ బాబాయ్ మనల్ని ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, చిరిగిపోయిన బట్టలు వేసుకున్నాడు అని అంటారేమో అని సిగ్గుపడేవారు. ఇప్పుడు ఏంటి, ఎంత పొడుగు చిరిగిపోతే అంత గొప్ప. దేవునికి ఇష్టం. ఇప్పుడు అందుకని చిరిగిపోయిన బట్టలకు కూడా టైం వచ్చింది. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఎ డే అంటారు చూసారా. దేవునికి ఇష్టం. ఇప్పుడు మీరు ఏదైనా పొరపాటు చిరిగిపోతే ఆనందంగా వేసి తిరిగేయచ్చు. ఎందుకు, అది చిరిగిపోయింది అనుకోరు జనం, ఇప్పుడు ఫ్యాషన్ అనుకుంటారు. దేవునికి ఇష్టం. కనుక విషయం ఏంటంటే, జహ్వకు ఒక రుచి, పుర్రుకు ఒక, ఒకరికి డార్క్ నచ్చుద్ది, ఒకరికి లైట్ నచ్చుద్ది, ఒకరికి ఎక్కువసేపు వాక్యం వినాలని కోరుకుంటుంది, ఒకరికి అంటారు అంతసేపు ఎందుకంటే సింపుల్గా 4 మాటలు చెప్తే పోతుంది కదా. ఒకళ్ళు అంటారు భోజనం ముఖ్యం కదండి, వాక్యం ముఖ్యం అంటారు. ఒకళ్ళు అంటారు అదేనా ఏం సరే సాయంకాలం దాకా చెప్పి తినేస్తారు, అన్నం పెట్టి పంపించు కదా అని ఒకడు అంటాడు. ఎందుకంటే వాళ్ళకి ఎదురు వచ్చింది, ఎడిగిద్దరు వచ్చింది. ఒకళ్ళు అంటారు పాటలు ఎక్కువసేపు పాడాలంటే ఎందుకు, మరి యానివర్సరీ అంటే పాటలు ఉండాలి కదా కనీసం ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు పాటలు అసలు వద్దు, పాట తర్వాత మొత్తం అంతా ఏం చేయాలి, మొత్తం వాక్యం అంటాడు ఒక ఆయన. అంటే ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుతుంది. పుర్రుకు ఒక బుద్ధి, చెవుకు ఒక రుచి. అయితే విషయం ఏంటంటే, ఇవన్నీ ఏకాభిప్రాయానికి తీసుకురావాలంటే, వీళ్ళందరూ కలిసి మందిరంగా కట్టబడాలంటే ఈ రాళ్ళన్నీ షేప్ చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఈ రాళ్ళన్నీ ఏం చేయబడాలి, షేప్ చేయబడాలి. అంటే మందిరంలో సెట్ అవ్వాలంటే ఏ రాయిని పడితే ఆ రాయిని తీసుకొచ్చి అలా పెట్టేద్దామంటే అవ్వదు, ఇది ఉండదు. ఎందుకంటే పెడితే పడిపోతుండదు. ఎందుకంటే షేప్ చేసినప్పుడు ఇది కరెక్ట్గా ఉంటుంది. అందుకనే సొలొమోను ఏం చేసేవాడంటే, ఎక్కడ షేప్ చేయలేదు కానీ ఎక్కడో ఏం చేసేవాడు అనమాట, షేప్ చేసి తెచ్చేవాడు. దేవునికి స్తోత్రం. అలాగనే మందిరంలో ప్రియమైన మిత్రులారా, సజీవమైన రాళ్ల వలె ఉన్నాము చూశారు. మనల్ని మందిరంలో దేవుడు ఏం చేస్తూ ఉంటాడు అనమాట, షేప్ చేస్తూ ఉంటాడు. ఎందుకనంటే బైబిల్ చెప్తా ఉంది, మందిరము కట్టు స్థలమున ఏం వినపడకూడదు, ఏ శబ్దము, గొడ్డలి శబ్దం కానీ శుద్ధి శబ్దం కానీ ఏం వినపడకూడదు. పరలోకంలోకి వెళ్ళక కూడా ఇంకా అక్కడ సరిచేత్తాలు ఉండవు. అందరూ అక్కడ మరి నూతన యెరూషలేములో ఇంకా సరిచేత్తాలు, అడ్జస్ట్మెంట్లు, ఉపదేశాలు ఏం ఉండవు. సరి అంతా ఎక్కడనమాట, భూలోకంలోనే. దేవునికి స్తోత్రం. ఇదే కార్ఖానా. దేవునికి స్తోత్రం. ఇక్కడే ప్రతి ఒక్క రాయి కూడా ఏం చేయబడాలి, చెక్కబడాలి, షేప్ చేయబడాలి. ఇక్కడ షేప్ చేయబడితేనే ఆ గోడలో నిలబడతాం, లేకపోతే గోడలో కింద పడిపోతే అదే నరకం. దేవునికి స్తోత్రం. ఇంతకాలము కార్ఖానాలో ఉండి తీరా గోడలో ఎట్టి జరిగి దెబ్బని కింద పడిపోయావు అనుకోండి, అక్కడి నుంచి నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నమాట. అందుకని ఎక్కడే ఏం చేయబడాలి, షేప్ చేయబడాలి.
బైబిల్ ఏం చెప్తుందంటే నీ వాక్యము సుత్తె వంటిది కాదా అంటాడు. ఇప్పుడు వాక్యము ద్వారా మనలో ఉన్న అవలక్షణాలన్నీ ఏం చేయబడతాయి? సరి చేయబడతాయి, కట్ చేయబడతాయి. మనందరికీ కూడా ఏమవుతాయి అనమాట, మనం రాళ్ళు కనుక మనందరికీ కొన్ని ఏముంటాయి అనమాట, ఎక్స్ట్రాలు ఉంటాయి. అనవసరమైన పొడుచుకొచ్చిన కథలు కొన్ని ఉంటాయి. వచ్చినప్పుడు ప్రతి ఆదివారం దేవుడు ఏం చేస్తాడు, వాక్యం అనే సుత్తి చేత మనల్ని ఏం చేస్తాడన్నమాట, సరి చేస్తూ ఉంటాడు, మనల్ని విమర్శిస్తూ ఉంటాడు. దేవుడి వాక్యం ఏం చేస్తుంది, విమర్శిస్తుందా, అనుకూలంగా మాడుతుందా? మనకు అనుకూలంగా మాడుతుందా, మనకి రివర్స్లో ఉంటుందా? వాక్యం ఎప్పుడు చూసినా రివర్స్లోనే ఉంటుంది. ఏంటి అదేటో తెలియదు, కానీ ఎప్పుడు వాక్యం చెప్పినా మనకే తగిలినట్టు అనిపిస్తుంది. కారణం ఏంటంటే అది సరి చేసేది కాదు కదా. ఎవరికి వాక్యం ఎప్పుడు సరి చేస్తుందా, లేకపోతే వాక్యం ఎప్పుడు మనకు అనుకూలంగా ఉంటుందా? మనం సరి చేస్తాం. ఎందుకు సరి చేయాలి వాక్యం? ఎక్కడ సరి చేయబడితేనే రేపు పొద్దున్న అక్కడ నువ్వు సెట్ అవుతావు. దేవునికి స్తోత్రం. నేను సెట్ అవుతాను. ఇక్కడ నాకు సరి చేయబడ్డం ఇష్టం లేదని అనుకున్నావు అనుకోండి, అక్కడ నువ్వు ఫిట్ అవ్వండి. అర్థం ఏంటి? మందిరముగా ఫిట్ అవ్వలేదంటే, ఆత్మ సంబంధమైన మందిరంలో మనం లేవంటే అర్థం ఏంటంటే, ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉంటాం అనమాట. ఇప్పుడు లైట్ ఆగిపోయిందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, అక్కడికి చీకటి వస్తుంది. అలాగనే నువ్వు పరలోకానికి అర్హుడు కాకపోతే, అర్హురాలు కాకపోతే, ఇక నెక్స్ట్ ఉండేది ఏంటనమాట, భయంకరమైన నరకమే. కనుక మనం ఏం చేయబడాలన్నమాట, షేప్ చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఇంకోటి, మనకి నచ్చినట్లు షేప్ చేయబడకూడదు, ఆ గోడకు అనుకూలంగా షేప్ చేయబడాలి. అర్థమైందా? మనం అనుకుంటాం ఇంతగా చెక్కబడ్డాను కదండి షాల్ అంటే నీతి కాదు, కొలత ఎవరిది? దేవుని కొలతలోనికి మనం రావాలి. మనం అనుకున్న కొలతలు కుదరదు. మనం అనుకుంటాం నేను చాలా తగ్గించుకుంటున్నానండి అంటాం. నువ్వు తగ్గించుకోవడానికి చాలదు, దేవుడు తగ్గింపులోనికి రావాలి. దేవునికి స్తోత్రం. నువ్వు ఎంత ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు? దేవుడు నిర్ణయిస్తాడు. నువ్వు ఎంత తగ్గించుకోవాలో, నువ్వు ఎంత మెడలకు ఉండాలో, నువ్వు ఎంత ఎత్తు ఉండాలో, ఇది ఎవరు నిర్ణయిస్తారు? నీకు ఒక ప్లేస్మెంట్ దేవుడు నిర్ణయిస్తాడు. ఆ ప్లేస్ ప్రకారంగా ఉంటేనే మనం ఫిట్ అవుతాం. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మనం అనుకుంటాం నేను చాలా తగ్గించేసుకున్నానని మనం అనుకుంటాం. నువ్వు అనుకుంటే కుదరదు. ఎవరు అనుకోవాలా? దేవుడు అనుకోవాలి. దేవుని కొలతలోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొలతలోనికి ఏం చేయాలన్నమాట, రావాలి. ఆయన ఏది ఎంత ఉండాలన్నాడో అంత ఉండేలాగా మనం ఏం చేయాలన్నమాట, జాగ్రత్తగా. ఆయన వద్దన్న ఏం చేయాలి, విడిచిపెట్టాలి. ఇది పర్లేదండి అంటా కుదరదు. నీకు ఒక ఆలోచన ఉండదు, నీ ఆలోచన కాదు, ఎవరి ఆలోచన నెరవేరాలి? దేవుడట సౌలుతో అన్నాడట, సౌలా అమాలేకీలందరినీ కనికరించక చంపానడట. ఎవరిని? రాజు అయిన తర్వాత అమాలేకీలందరినీ నువ్వేం చేయాలి, కనికరించక చంపానడట. స్త్రీలేవి పిల్లలేవి అందరిని చంపాడు. చంపేమంటే మనోడు ఏం చేశాడట, అందరినీ చంపాడా? శ్రేష్టకరమైనవి, బలమైనవి, కొవ్వు పట్టేసినవి అన్ని తెచ్చి దుడ్లో కట్టేసి, ఏమండి ఈ లోపల పాస్టర్ గారు వచ్చిన తర్వాత, సమూయేలు గారు వచ్చిన తర్వాత అన్నాడట, అక్కడ జైశల నిలబెట్టి వచ్చి చెప్తున్నాడట, నీ దేవుడైన యెహోవా చెప్పిన మాట అంతా నేను ఏం చేశాను, నెరవేర్చేశాను. సంపూర్ణంగా మనకి విజయం వచ్చేసింది, మనం మన జయం పొందామని అంటూ ఉంటే, అప్పుడు సమూయేలు అన్నాడట, సంతోషించాడా లేకపోతే విమర్శించాడా? ఏమన్నాడు? లెక్క ప్రకారం విజయం వచ్చేది కనుక నువ్వు సూపర్ అన్నాడా? లేదు. ఏమన్నాడు తెలుసా? నీకు దేవుడు చెప్పింది ఏంటి, నువ్వు చేసిందేంటి? విజయం వచ్చింది కరెక్టే. దేవుడు విజయం రావడం మాత్రమే కాదు, వాళ్ళందరినీ సమూలంగా ఏం చేయమన్నాడు, నాశనం చేయమన్నాడు కదా. వాళ్ళు వద్దన్నాడు కదా. దేవుడు వద్దన్నప్పుడు నువ్వు దాన్ని ఏం చేయకూడదు, ఇష్టపడకూడదు. కారణం ఏంటి? దేవుడు ఎప్పుడైనా ఏదైనా వద్దన్నాడంటే మన క్షేమం కోసమే వద్దంటాడు. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏదైనా చేయొద్దన్నాడంటే అర్థం ఏంటనమాట, నీకు క్షేమం కోసమే వద్దంటాడు, నీ క్షేమం కోసమే చేయమంటాడు. కనుక దేవుడు ఒకటి చెబితే ఇంకోటి చేస్తే అది సంపూర్ణము కాదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మాట వినుట కంటే, పుట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుట. అతను ఏమంటాడు, నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించడానికి అట్లన్నిటిని ఉంచాను అంటాడు. అప్పుడు ఆయన అన్నాడు, బలి ఎవడు అర్పించమన్నాడు నిన్ను? మాట వినాలి కదా. దేవునికి స్తోత్రం. మాట వినడం శ్రేష్టమా, బలి అర్పించడం శ్రేష్టమా? మాట వినాలి. మాట విని ఆయన చెప్పినట్టు చేస్తే ఆయన సంతోషిస్తాడు. మీరు చూస్తూ ఉంటే 2వ సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో మీరు ఇంటికి వెళ్ళి చదువుకుంటే,
ఏదైతే అమాలేకీయులు వదిలేశాడో సౌలు, ఆ అమాలేకీయుడి చేతిలోనే సౌలు చనిపోయినట్లు మనకి అక్కడ కనపడుతుంది. సౌలు చనిపోవడానికి చివరికి కారణం ఎవరు? అమాలేకీయుడే కారణమయ్యాడు. ప్రియమైన మిత్రులారా, యుద్ధం జరుగుతున్నప్పుడు తన కత్తి మీద తను పడ్డాడు. ప్రాణం తనలో ఉంది. ప్రాణం ఎవరి పోవట్ల, రథాలు అవి తగులుతూ ఉన్నప్పుడు, ప్రాణం నలిగిపోతా ఉన్నప్పుడు దారంట ఒకడు వెళ్ళిపోతా ఉంటాడు. పిలిచి అడిగాడట. పిలిచి, అరే బాబు నువ్వు ఎవడమని ఇంటర్వ్యూ చేస్తే ఆడు చెప్పాడట, నేను అమాలేకీయుడు అన్నాడట. నాకు కొంచెం చంపే, దయచేసి చంపేయారనట. ఆడు చంపేయాడట. ఎందుకు అమాలేకీయుడు ఎందుకు చంపాల్సి వచ్చిందంటే, అమాలేకీయుడిని సౌలు ఏం చేశాడనమాట? వదిలేసి. దేవుడు ఎందుకు కొన్ని వద్దంటాడంటే, నువ్వు ప్రియమైన మిత్రులారా వద్దన్నవి మానేస్తే నీకు క్షేమం, లేకపోతే వద్దన్నది నువ్వు చేసావా అది నీ జీవితానికి ఏమవుద్దనమాట? ఉరిగా మారుతుంది. కనుక షేప్ చేయబడ్డం అంటే అర్థం ఏంటనమాట? దేవుడు ఏది వద్దంటే దాన్ని ఏం చేయాలి? వదిలేయాలి. ఇక దాంట్లో తిరిగి ఏమీ లేదు. పలానాది వద్దంటే పలానాది ఏం చేయాలన్నమాట? మానేయాలి. పలానాది చేయమంటే ఏం చేయాలి? పలానాది చేయి. అప్పుడే మనము ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడతాం. దేవునికి స్తోత్రం. 25 సంవత్సరాల మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఏది చేయమంటే దాన్ని ఏం చేయగలగాలి. దేవుడు ఏది వద్దంటే దాన్ని ఏం చేయగలగాలి? మానేయాలి. అప్పుడు మనం కరెక్ట్ కొలతలో ఉంటాం. దేవునికి స్తోత్రం. నువ్వు కొలతలో కరెక్ట్గా ఉన్నప్పుడు ఎవరిని నీ జీవితంలో మంచి ఆశీర్వాదాన్ని నువ్వేం చేస్తావు అనమాట? అనుభవిస్తావు. కొన్నిసార్లు దేవుడు చెప్పిన మాటలు మనకేమవుతాయి? నచ్చుతాయో నచ్చవా? ఎక్కువ సార్లు నచ్చవు. ఎందుకంటే మనకు టేస్ట్ ఉంటుంది. దేవుడు ఒకటి చెప్తాడు, దేవుడు చెప్పింది మనకు అస్సలు ఏమవ్వదు అనమాట, బుర్రకు ఎక్కదాం. ఏంటి దేవుడు ఎలా చెప్పాడు? దేవుడు చెబితే నువ్వు అలా చేస్తేనే నీ జీవితంలో ఏం కలుగుద్ది అనమాట? ఆశీర్వాదం కలుగుద్ది. దేవునికి స్తోత్రం. అలా చేస్తేనే మన జీవితంలో ఏం కలుగుద్ది అనమాట? జీవన కలుగుద్ది. ప్రియమైన మిత్రులారా, ఏమండి, మనకు నచ్చినట్లు మనం చేసుకుని వెళ్ళిపోకూడదు. దేవుని వాక్యం చెప్పినట్లు ఏం చేయాలన్నమాట? చేసుకుంటూ. ఫర్ ఎగ్జాంపుల్, దావీదు ఒలీవల కొండకి పారిపోతా ఉన్నాడు. ఏమండి, తన కుమారుడైన అబ్షాలోము తిరగబడినప్పుడు పారిపోతా ఉన్నాడు. పారిపోతూ చెప్పులు లేకుండా ఒలీవల కొండ మీద పడిపోతున్నప్పుడు వెనకాల షిమి అనే ఒకడు బయలుదేరి రాళ్ళు విసురుతూ దుమ్ము లేపుతూ అతన్ని శపిస్తా ఉన్నాడు. ఎవరిని? దావీదు వెళ్ళిపోతున్నాడంటే ఒక్కడు వెళ్ళిపోట్లా. దావీదు వెనకాల 3 మంది సైన్యం ఉన్నారు. ఏమంటే 3 మంది యోధులు ఉన్నారు. కొన్ని 100 మంది వెళ్ళిపోతున్నారు. దావీదు మరీ సింగిల్గా ఏమీ లేడు. ఏమంటే ప్రియమైన మిత్రులారు, వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఏమంటే అతను విమర్శిస్తా ఉన్నాడు, రాళ్ళు ఇసురుతా ఉన్నాడు, ఏమంటే దుమ్ము లేపుతా ఉన్నాడు, అతన్ని శపిస్తూ ఉంటే ఆ పక్కనున్న అభిషేక్ అంటాడు, నాయన చచ్చిన కుక్క లాంటి వీడు నీ మీద మాట్లాడుతూ ఉన్నాడు, నాకు చిన్న పర్మిషన్ ఇస్తే నేనేం చేస్తాను? వెళ్ళి చంపేసి వచ్చేస్తున్నాను. లెక్క ప్రకారంగా మన కండిషన్ బాగాలేనప్పుడు ఎవరైనా ఏదంటే మనకి ఏమొచ్చేది? కోపం వచ్చేది కదా. ఇప్పుడు మీ భర్త ఏదైనా అన్నాడు అనుకోండి, సంబంధం లేకుండా పిల్లల్ని కొట్టేస్తారు. ఆడిది తప్పు చేయకపోయినా. కారణం ఏంటి? కొంచెం చికాకులో ఉన్నప్పుడు మన చికాకు ఎవరో ఒకరి మీద ఏమవుతుంది? అది చూపిస్తూ ఉంటాం. లెక్క ప్రకారంగా దావీదు ఎలా ఉన్నాడు? బుర్ర పనిచేయ స్థితిలో ఉన్నాడు. కొడుకు మీద యుద్ధానికి వెళ్ళాలా? కొడుకు దగ్గర నుంచి పారిపోవాలా? ఓటమి ఒప్పుకోవాలా? ఎదురు నిలబడి ఫైట్ చేయాలా? అసలు ఏమీ అర్థం కాని ఒక అయోమయ స్థితిలో ఉండి వెళ్తా ఉన్నప్పుడు సంబంధం లేని ఒకడు బుద్ధిగా దావీదు ముందు నిలబడ్డానికి కూడా యోగ్యత లేనోడు వచ్చి అతని మీద ఏం చేస్తున్నాడట? రాళ్ళు రువి, ఆ తర్వాత ఏమండి రాళ్ళు రువి అతన్ని శపిస్తూ ఉంటే అభిషేక్ అంటాడట, నాయన నువ్వు అంటే చంపేసి వస్తాను. అప్పుడు దావీదు నువ్వు అంటే చాలు, షిమిని ఏం చేస్తాడు? చంపుతాడు. కానీ దావీదు అన్నాడట, దేవుడు వాడిని శపించమన్నాడేమో, నువ్వేం చేయని? శపించని. వాడి శాపానికి బదులుగా దేవుడు ఆశీర్వాదం ఇస్తాడేమో. దేవునికి స్తోత్రం. అంటే మనసు నలిగిపోతూ చాలా బాధలో వేదనలో ఉన్నప్పటికీ దావీదు వాక్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేశాడు. ఆడి మీద పడి చంపలా. మనం చాలాసార్లు అంటాం, ఆ బలహీన క్షణాలు అలా చేసేసారు సార్, ఆ ఉద్రేకాలు అలా మాట్లాడేశాడు సార్, ఆ కోపంలో అలా చేసేసారు సార్. ఇప్పుడు దావీదు ఎంత కోపపడాలి, ఎంత చికాకులో ఉండాలి? కానీ దావీదు అంటాడు, ఆయన వదిలే అంటాడు. దేవుడు అలాగే
ఏమంటే ఆడు శపించిన దానికి బదులు దేవుడు అతనికి ఏం చేశాడనమాట? ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అలాగని షిమీ మీద దావీదుకి ఏమీ ప్రేమ లేదు. దావీదు ఉద్దేశం ఏంటంటే దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. దావీదు ఆలోచన ఏంటనమాట? దేవుని వాక్యాన్ని నెరవేర్చాలి. షిమీ మీద ఏమీ ప్రేమ లేదు. కాకపోతే ఇప్పుడు షిమీని చంపితే దేవుడు విరోధం అయిపోతాడు. షిమీని ముట్టుకుంటే ఎవరు విరోధం అయిపోతారు? దేవుడు విరోధం అయిపోతాడు. షిమీని వదిలేశాడు. అందుకనే తాను చనిపోయే ముందు సొలొమోనుకి అన్ని విషయాలు చెబుతాడు. నాయన పలానా ఒళ్ళిలాగా ఇదిగో ఇంత బంగారం ఉంది, ఇంత వెండి ఉంది, మందిరం ఇలా కట్టి ఎన్ని చెబుతూ చివరిలో ఏమండి జ్ఞాపకం పెట్టుకుని మరీ చెప్తాడు, మన రాజ్యంలో కూడా ఉన్నాడు, ఆడి పేరు షిమీ, ఆడు నన్ను చాలా బాధ పెట్టాడు నా కష్టకాలంలో, ఆడు సుఖంగా చచ్చిపోకుండా చూడంటాడు. దేవునికి స్తోత్రం. అంటే విషయం ఏంటి? షిమీ అంటే ఇష్టం లేదు, కానీ షిమీని వదిలేయడానికి గల కారణం ఏంటి? తన 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 కోపాన్ని, తన ఉద్రేకాన్ని ఆపుకోవడానికి గల కారణం ఏంటంటే దేవుని కొలతలోనికి రావాలని. దేవునికి స్తోత్రం. ఏ కొలతలోనికి రావాలని? దేవుని కొలతలోనికి రావాలని. మిత్రులారా, స్నేహితులారా, మరి సజీవమైన రాళ్ల వలె ఉన్న మనము కూడా ఎవరి మందిరంలో ఏం చేయబడాలి? వాక్యము చేత షేప్ చేయబడాలి. ప్రతి ఆదివారం దేవుడు ఏదైతే మానేయమన్నాడో వాటిని మనం ఏం చేయాలన్నమాట? మానేయాలి. చెక్కబడుతూ ఉన్నప్పుడు చెక్కబడడానికి మనం ఏం చేయాలన్నమాట? ఇష్టపడాలి. ఇక్కడ రెండో విషయం ఏంటంటే, ఇక్కడ ఏమండి మామూలు రాయి అయితే ఒకసారి శక్తి సరిపోదు, కానీ ఇది ఏ రాయి? సజీవమైన రాయి. అంటే రాయి ఏం చేస్తూ ఉంటది? దీంట్లో జీవం ఉంది కనుక ఎప్పుడు చెక్కినా మళ్ళీ మామూలు అయిపోతుంటది. అర్థమైందా మీకు? మామూలు రాయి తీసి ఓసారి శక్తి సరిపోదు జీవితానికి లేదు. కానీ మన రాళ్ళు అలా ఉండవు. ఇప్పుడు మీకు ఎప్పుడైనా చూడండి, చెట్టు నరికేశారు అనుకో, మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ నరికేస్తే కారణం ఏంటనమాట? అది ఏంటి? జీవం కలిగింది. మనం కూడా ఈ వారం తప్పు ఒప్పుకున్నాం. దేవా నేను క్షమించు, నాకు సాయం చేయి ప్రభా, ఇదిగో నీ వాక్యానుసారంగా జీవితాను అన్నాం. మళ్ళీ వారానికి మళ్ళీ తేడా వచ్చేది. ఇది ఎప్పుడు దాకా అనమాట? మనం చచ్చిపోయేదాకా చెప్పుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకరోజు అయ్యే కథ కాదు ఇది. అందుకనే ప్రతిరోజు దేవుడు ఏం చేశాడనమాట? ప్రతి ఆదివారం ఉపదేశం అనే కార్యక్రమం పెట్టాడు. మనకి లెక్క ప్రకారం ఒకేసారి చెక్కబెడితే బాప్తిస్మం ఇచ్చి వెళ్ళిపోమని వచ్చి, అలాగా బాప్తిస్మం ఇచ్చి మీరు ఎలా వచ్చేది పరలోకం మేము ఇలా వచ్చేస్తాం అనొచ్చు, గొడవ వదిలిపోతాం. కానీ ఈ రాళ్ళు ఎలాంటి రాళ్ళు? మీరు చూడండి, కొద్ది కాలం చాలా భక్తిగా ఉంటారు. ఇంకా ఆ 24 గంటలు దేవుడు ప్రార్థన, వాక్యం కాలంలో దర్శనాలు ఎలా ఉంటది కొంతకాలం. ఆ తర్వాత ఈ ఎంత భక్తిగా ఉన్న వాళ్ళు రేపటి నుంచి సినిమాలు షికార్లు అదేంటిది? వాళ్ళు ఎలా మారిపోయారంటే, ఇది సజీవమైన రాయి, అప్పుడు చెక్కబడింది కానీ ఇప్పుడు మళ్ళీ మామూలు అయిపోయింది. అందుకనే ప్రతిరోజు చెక్కబడుతూనే ఉండాలి. ప్రతిరోజు ఏం చేస్తూనే ఉండాలి? ప్రతిరోజు మనం ఏం చేయబడాలన్నమాట? బాగున్నాము లేదో ఇప్పటికప్పుడు ఏం చేయాలి? మీరు చూడండి, ఆరంభంలో బాగున్న వాళ్ళు ఎండింగ్ లో కొద్దిమంది బాగాలేరు. సౌలు ఆరంభంలో ఎలా ఉన్నాడు? బైబిల్ చెప్తుంది ప్రవక్తలలో ఉన్నాడని సామెత పుట్టిందంట. ఎవరిని కూర్చి? సౌలును కూర్చి. అంత భక్తి చేశాడు. ప్రియమైన మిత్రులారా, దేవుడు మొట్టమొదటి రాజును చేద్దాం అనుకున్నప్పుడు ఇశ్రాయేలు అలా చూస్తే అందరికంటే యోగ్యంగా ఎవరు కనబడ్డాడు? అతనికి ఎంత ప్రేమ అంటే, ఎంత గొప్ప లక్షణాలు అతనిలో ఉన్నాయంటే, గాడిదలు తప్పిపోయినప్పుడు సమూయేలు దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన ఉన్న అడుగుతాడు, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం కదా, మన దగ్గర ఏమైనా ఉందా అని అడిగి, కొద్దిగా వెండి ఉంటే వెండి, అంటే ఒట్టి చేతులతో దేవుడి దగ్గరికి వెళ్ళకూడదని ఒక అభిప్రాయం కలిగినాడు. రెండవది మిత్రులారా, మనం ఆలోచిస్తే సౌలు దేవుని ఆత్మచేత నింపబడినాడు. అతడు సౌలు అభిషేకించబడతాడని చెప్పినప్పుడు, నేనేటి రాజు ఏంటని సిగ్గేసి సామాన్లో తప్పుకున్నాడట. లెక్క ప్రకారంగా నేనే రాజు ముందుకు రావాలి కదా, రాలేదట. దేవుడు కనబడి సామాన్లో దాక్కున్నాడని సమూయేలుకు చెప్తే అతను తీసుకొచ్చి అభిషేకించారట. అభిషేకించిన తర్వాత చాలా మంది అతని మీద సెటైర్లు వేశారట. బైబిల్ చెబుతుంది, కొద్దిమంది పనికి మాలిన వారు అని బైబిల్లో రాయబడి ఉంది. అన్నారట, ఇతను మనల్ని వెళ్తాడా, ఇతను మనల్ని పరిపాలిస్తాడా అంటే బైబిల్ చెప్తుంది సౌలట చెవిటి వాడైనట్టు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్ని అలాంటి లక్షణాలు, ఎంత అద్భుతమైన లక్షణాలు. అతడు రాజ్యానికి వచ్చిన తర్వాత కర్ణపిశాచి కలిగిన వాళ్ళని ఆ తర్వాత విగ్రహారాధన చేసే వాళ్ళందరినీ తరిమేశాడు. మనతో రాజ్యం అంతా క్లీన్ చేసేసాడు.
చివరి పరిస్థితి ఏంటంటే, ఏమండి ఎవరినైతే మొత్తం తరిమేశాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా భవిష్యత్తు ఏంటి అని అడిగే పరిస్థితిలోకి దిగజారిపోయాడు. కారణం ఏంటనమాట, ఆరంభంలో బాగుంది కానీ ముగింపులోకి వచ్చేసరికి మళ్ళీ ఏమైందనమాట, తేడా వచ్చేసి. ఆరంభం అద్భుతం, ముగింపు వెళ్ళలేదు, ముగింపు బాలే. ఆకాను ఉన్నాడు, ఆకాను ఇశ్రాయేలు అందరితో ఐగుప్తుని విడిచి బయలుదేరాడు. ఏమంటే ఎర్ర సముద్రం దాటాడు, మన్నా తిన్నాడు, ఏమంటే బండలో తాగాడు, చాలా అద్భుతాలు చూశాడు, కళ్ళతో ఎన్నో అద్భుతాలు చూశాడు. అయితే ఎరుకో దగ్గరికి వచ్చిన తర్వాత ఇంచుమించు కొద్ది కాలంలో కనాను వెళ్ళిపోతాం అనగా ఏమంటే చిన్నగా ఆశించి అతను ఏం చేశాడనమాట, కనాను చేరలేక అతని ఆరంభం బాగుంది, ఎండింగ్ బాగాలేదు. మీరు చూస్తూ ఉంటే ప్రిమాణితుల్లో ఎంతమందినైనా చెప్పుకోవచ్చు. ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరాలు యేసు ప్రభుతో ఏం చేశాడు, పరిచర్య చేశాడు, తిరిగాడు, రొట్టెలు పైన పెట్టాడు, క్యాషియర్గా ఉన్నాడు. ఏమండి శిష్యులు కూడా అద్భుతాలు చేశారట. బహుశా అందులో ఇస్కరియోతు యోధ కూడా ఏం చేసి ఉంటాడు, అద్భుతాలు చేసి ఉంటాడు, దెయ్యాలు వెలగొట్టుకుంటాడు, బోల్డ్ కార్యక్రమాలు చేసేసాడు. ఎండింగ్ లో 30 వెండి తేడా వచ్చి యేసు ప్రభు ఏం చేశాడు. విషయం ఏంటంటే ఆరంభం బాగుండడం కాదు, ముగింపు బాగుండాలి. దేవునికి స్తోత్రం. అందుకనే ప్రసంగం ఏమంటాడు, కాది ఆరంభం కంటే. వీళ్ళందరూ ఆరంభ సూరత్వం, ఓపెనింగ్ చాలా బాగుంది, వీళ్ళకి ఎండింగ్ బాగా. కానీ బైబిల్లో ఒక అతను ఉంటాడు, అతను యేసు ప్రభుతో కూడా సిలువ వేయబడినవాడు. అతను ఏమంటాడు, తండ్రి నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు అప్పుడు దాకా మనోడు ఏం చేశాడు, అన్ని దొంగతనాలు వ్యభిచారాలు బలిపో సిలువకు అర్హుడు అతడు. సిలువ వేయబడ్డానికి యేసు ప్రభుతో కూడా సిలువలో ఉన్నాడు అతను. అతను అదృష్టం ఏంటంటే ప్రభుతో కూడా సిలువ వేయబడ్డాడు. అప్పుడు దాకా అన్ని దుర్మార్గం పనులే, అన్ని దుష్టత్వం పనులే, అన్ని చెడ్డ పనులే, ఒకటి మంచిది లేదు. పోతత్వం పెట్టేది కానీ వాళ్ళు మంచి అన్నది కనబడదు అలాంటి. కానీ లాస్ట్ లో అన్నాడట, తండ్రి నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను. అప్పుడు ప్రభు ఏమన్నాడట, నీవు నాతో కూడా పరలోకం ఎవడన్నా వెళ్తాడో లేదు తెల్లగా, ఆడు మాత్రం కన్ఫర్మ్ గా సీట్ కన్ఫర్మ్. దేవుడికి స్తోత్రం. దేవుడే భర్త ఏం చేశాడనమాట, కన్ఫర్మ్ చేశాడు. బతుకంతా పాపాలు చేసి ఎండింగ్ లో ఏమండి అతడు చెక్కబడి షేప్ అయ్యి అతడు పరలోకానికి అర్హుడైపోయాడు. దేవుడికి స్తోత్రం. నేను అనేది ఏంటంటే, నేను ఆరంభంలో అలా చేశానండి, ఇలా చేశానండి, దేవుడి కోసం అంత నడిచాను, ఇంత నడిచాను, అలా తడిచాను, ఇలా తడిచాను, ఆస్తి ఇచ్చేసాను, అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను, అంతా బాగానే ఉంది. ఏమంటే ప్రిమాణితో ఎండింగ్ వచ్చేసరికి కూడా ఈ కొలతను మనం కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎండింగ్ వచ్చేసరికి కూడా ఏం చేయాలి, ఈ కొలతను కాపాడుకోవాలి. అందుకనే ఏమండి పేతురు భక్తుడు ఎలా చెప్తున్నాడు, మనం ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడచ్చు. మనం ఏ రాళ్ళు, అది డేంజర్. సజీవమైన రాళ్ళ వల్లే డేంజర్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఏమవుతాయి అనమాట, తేడాలు వచ్చేస్తుంటాయి. కొంతమంది ఉంటే అప్పుడు ఒక నెల ఒకళ్ళు బతుకు బాగా చేస్తే ఇంకోళ్ళు ఇంకో నెల బాగా చేస్తుంటారు. అందరూ ఒకసారి చేయరు. వీళ్ళు బాగా ఉద్యోగం ఉన్నప్పుడు వాళ్ళు డౌన్లో ఉంటారు, ఆ డౌన్లో ఉన్నప్పుడు వీళ్ళు ఉద్యోగం ఉంటాడు. కారణం ఏంటంటే ఈ సజీవమైన రాళ్ళు ప్రియమైన మిత్రులారా, కనుక మనందరం మరి వాక్యం అనే ఉపదేశం చేత మనం చెక్కబడి ఏమంటే ఇక్కడే చెక్కబడాలి. పరలోకం వెళ్ళి చెక్కుకుంటానంటే పని అవును, అక్కడ గొడ్డలి శబ్దం కానీ శుద్ధి శబ్దం కానీ వినబడదు. ఇక్కడే చెక్కబడాలి, ఇక్కడే షేప్ అయ్యి అక్కడికి వెళితే మనం ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడతాం. మనం ఆ మందిరానికి సెలెక్ట్ అయ్యే రాళ్లుగా సిద్ధపరచబడాలని, ఆ ఆకారంలోనికి మనం రావాలని, ప్రభువును మెప్పించాలని, ఏమంటే పరలోకంలో ఓ శ్రేష్టకరమైన దీవెనకరమైన మరి సజీవమైన రాయిగా మనం దేవుడు పెట్టిన ప్లేస్ లో ఫిట్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ప్రార్థన చేద్దాం. మరి ఈ సిల్వర్ జూబ్లీ అకేషన్ లో మరి ఈ మందిరాన్ని ఇంకా దేవుడు దీవించి బైబిల్లో రాయబడిన ప్రతి వాగ్దానాన్ని ఈ మందిరపు లేకపోతే ఈ పరిచర్యలో ప్రభు నెరవేర్చాలని ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దయచేసి అందరూ తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. ఈ పగటిపూట ప్రభు మనతో మాట్లాడిన కొద్దిపాటి మాటల కోసం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందరూ కూడా అలాగే తల వచ్చి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ